బాగున్నారా? ఇవాళ ఈ వీడియో స్పెషల్గా పేరెంట్స్ కోసం అండి. ఇప్పుడు చూస్తూ ఉన్నాం చిన్న పిల్లలు, న్యూ బార్న్ పిల్లలైన ఒక 1 ఇయర్ నుంచి అనుకోండి, ఒక 1 ఇయర్ బేబీ నుంచి స్కూల్ గోయింగ్ చిల్డ్రన్, 4th క్లాస్ 5th క్లాస్ అవ్వచ్చు, టీనేజ్ పిల్లలు, కాలేజ్ చదివే పిల్లలు అందరూ సెల్ ఫోన్ ట్రాప్లో పడిపోయారండి. సెల్ ఫోన్ ఏదో ఒకటి చూస్తూ ఉన్నారు, ఏదో ఒకటి స్క్రోల్ చేస్తూనే ఉంటున్నారు. అమ్మ పిలుస్తుందా భోజనానికి అని కూడా వినపడట్లేదు. ఈ టైంకి వెళ్ళి మంచినీళ్ళు తాగాలనేది కూడా గుర్తు ఉండట్లేదండి వాళ్ళకి. ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ని చూస్తూ ఉంటే చాలా చాలా ఒక దయ వస్తుందండి. ఏంటంటే వాళ్ళకి వాళ్ళ బాధ్యత కూడా అంతా తెలియట్లేదు. వాళ్ళకి టైంకి తినాలి, తాగాలి, చదవాలి. కొంతమంది చేస్తున్నారు, కానీ మ్యాక్సిమం కొద్దిగా సెల్ ఫోన్ ట్రాప్లోనే ఉంటున్నారు. సో ఆ టైంలో ఏం చేస్తున్నారంటే పేరెంట్స్ గట్టిగా కేకలు వేస్తున్నారు, సెల్ ఫోన్ పక్కన పెట్టు, చదువుకో అని. ఆ పిల్లవాడికి అసలు ఆ టైంలో ఎవరు ఏమంటున్నారని కూడా వినపడట్లేదండి. సో అక్కడ చిన్న బాధ్యతగా మనం ఏం చేయగలుగుతామంటే, అసలు సెల్ ఫోన్లో ఆ పిల్లవాడు ఏం చూస్తున్నాడు, చూసే కంటెంట్ అయినా మనం మానిటర్ చేసి వాళ్ళని డైవర్ట్ చేయగలిగితే అండి, మనం చాలా వరకు మన చైల్డ్ని సేవ్ చేయగలుగుతాం, మన పిల్లల్ని సేవ్ చేయగలుగుతాం. ఎందుకంటే ఇప్పుడు సైబర్ క్రైమ్ కూడా చాలా పెరిగిపోతూ ఉంటుంది. పిల్లలకి తెలియట్లేదు, ఏదో స్క్రోలింగ్ చేసుకుంటా వెళ్ళిపోతున్నారు. వాళ్ళు ఏం క్లిక్ చేస్తున్నారు అని కూడా ఒక్కొక్కసారి చూడకుండా ఏదో క్లిక్ చేసేస్తూ ఉంటున్నారు. దాంతో వాళ్ళు ఏ హైపర్ లింక్ క్లిక్ చేసేస్తున్నారు, అకౌంట్ నుంచి మనీ వెళ్ళిపోతుందా ఏంటి, అసలు ఏం అడ్రస్లు ఇస్తున్నావు ఏమి చూడట్లేదండి. జస్ట్ క్లిక్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. సో ఇది చాలా చాలా రిస్క్తో కూడిన పని అండి. పిల్లల చేతిలో సెల్ ఫోన్ ఉందంటే పెద్దవాళ్ళుగా వాళ్ళని చూడాలి. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఆ సెల్ ఫోన్లో ఎంతసేపు చూస్తున్నారు, ఏం చూస్తున్నారు, సో దట్ ఫర్దర్గా ఏం కాంప్లికేషన్స్ రాకుండా ఉండటానికి. వాళ్ళని గట్టిగా తిడితే వాళ్ళకి ఆ టైంలో ఏం అర్థం అవ్వట్లేదండి. సో అట్లీస్ట్ మన ప్రయత్నం ఏం చేయాలంటే ఇంట్లో ఒక ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్గా పెట్టి వాళ్ళని ఎక్కువ తిట్టకుండా, రఫ్గా మాట్లాడకుండా, చాలా ప్లెజెంట్గా వాళ్ళకి సపోర్ట్ ఇస్తా వాళ్ళని ఆ సెల్ ఫోన్ ట్రాప్ నుంచి బయటికి తీసుకురావాలండి.